హైదరాబాద్ పర్యాటక ప్రాంతాల్లో ఈ మధ్య ఫేమస్ అయిన వాటిలో తేగల వంతెన ఒకటి. తేగల వంతెన చూసేందుకు వస్తున్న పర్యాటకులు దుర్గం చెరువు తీరంలో సేదతీరవచ్చు అనుకుంటారు. అయితే తీరా అక్కడికి వెళితే కానీ అసలు విషయం బోధపడడం లేదు. ఒక్కసారి వెళ్ళిన వారు అమ్మో దుర్గం చెరువు అంటున్నారు. అసలు దుర్గం చెరువుకి ఏమైంది? హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలు అనగానే గతంలో చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్, టూమ్స్, ఫలక్నుమా ప్యాలెస్, చౌమల్లా ప్యాలెస్, బిర్లా టెంపుల్, ట్యాంక్ బండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం పర్యాటక ప్రదేశమే. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో నగరం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ పర్యాటక ప్రాంతాలన్నీ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దశాబ్ద కాలం నుంచి ఈ ప్రాంతాలు చెక్కు చెదరకుండా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. నగరం విస్తరించింది. పర్యాటకులకు కొత్త కొత్త ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో హైటెక్ సిటీ, దుర్గం చెరువు ముఖ్యమైనవి. అయితే ఈ మధ్య నిర్మించిన తీగల వంతెన కొత్త నగరానికి ఐకానిక్ గా మారింది. కేబుల్ బ్రిడ్జ్ ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భారీగా తరలివస్తున్న పర్యాటకులు పక్కనే ఉన్న దుర్గం చెరువు తీరంలో సేదతీరుతున్నారు. దుర్గం చెరువు రాయదుర్గం, మాదాపూర్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న పెద్ద చెరువు. దీన్ని రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు. చెరువును ప్రధాన పర్యాటక ప్రదేశంగా చేసేందుకు 2001లో రాష్ట్ర ప్రభుత్వం ఈ సరస్సును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో పాటు సోషల్ మీడియా ప్రచారంలో దుర్గం చెరువు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మలిచేందుకు రాక్ గార్డెన్, ఫ్లోటింగ్ ఫౌంటైన్, అలాగే కృత్రిమ జలపాతాల వంటి నిర్మాణాలు చేపట్టారు. ఇంకా ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, బోటు షికారుతో పాటు వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటికంటే ఈ చెరువుపై కట్టిన కేబుల్ బ్రిడ్జ్ ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇంతటి ఇంట్రెస్టింగ్ డెస్టినేషన్ ఇప్పుడు పొల్యూషన్ కి క్యారఫ్ అడ్రస్ గా మారింది. చెరువు చుట్టూ ఆకాశ హర్మ్యాలు వెలిశాయి. ప్రపంచంలో నంబర్ 1 సాఫ్ట్వేర్ ఆఫీసులన్నీ ఇక్కడే కొలువుదీరాయి. చెరువు చుట్టూ కాలనీలు పెరిగిపోయాయి. జనసాంద్రత పెరిగింది. వీటితో పాటే దుర్గం చెరువు కాస్త కాలుష్య కాసారంగా మారింది. చెరువు చుట్టూ ఉన్న కాలనీల నుంచి మురుగునీరు వచ్చి చేరటంతో చెరువు కలుషితమైంది. బోటింగ్ సమయంలో నీటి దుర్వాసన భరించలేకపోతున్నారు. హంగు ఆర్భాటానికే తప్ప మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం మేము కూడా రీసెంట్ గా ఈ చేపలు పట్టే వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ప్లస్ వాళ్ళు రీసెంట్ గా పట్టినప్పుడు కూడా 2-3 ట్రేస్ కూడా ఇక్కడ పడేసి వెళ్ళారు. వాటి వల్ల చాలా స్మెల్, ఈ కాలనీ మొత్తం చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. ప్లస్ 2-3 టైమ్స్ జిహెచ్ఎంసీలో కూడా కంప్లైంట్ చేసాం. ప్లస్ వాళ్ళు 1 వీక్ తర్వాత కొంచెం క్లీన్ చేయించారు. బట్ అయినా కానీ అక్కడక్కడ ఇంకా స్మెల్ ఇప్పటికి కూడా వచ్చేస్తుంది. ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఈ వాక్వేలో కూడా రావడానికి కూడా మార్నింగ్ రావడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఈ వాటర్ కూడా ప్యూరిటీ క్లియర్గా లేనట్టున్నది. ప్లస్ ఈవినింగ్ వచ్చే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. దుర్గం చెరువు నీరు కలుషితం కావడంతో చెరువులోని చేపలు పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. చనిపోయిన చేపలను నీళ్లలో నుంచి తీయకుండా అలాగే వదిలేస్తున్నారు. అవి తీరానికి కొట్టుకువచ్చి కంపు వాసనొస్తోంది. పిల్లా పాపలతో దుర్గం చెరువుకు వచ్చే స్థానికులు, వాకర్స్ దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికంతటికీ కారణం అధికారుల నిర్లక్ష్యమే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. వాటర్ క్లియర్గా లేకపోవడం వల్ల, లేకపోతే శుద్ధి క్లియర్ లేకపోవడము, మరియు పట్టించుకోకపోతే కూడా కనీసం పార్కు వచ్చే వాళ్ళని చూసుకుంటారు కానీ ఆ పార్కులో ఉన్న జనాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ అక్కడ హెవీగా ఈ చేపలు చనిపోవడమే మెయిన్ రీజను. ప్లస్ ఈ వాక్వే వచ్చే వాళ్ళకి కానీ, ఈ పార్కు వచ్చే వాళ్ళకి కానీ మేనేజ్మెంట్ కూడా సరిగా పట్టించుకోవట్లేదు. అసలు ఈ డాక్టర్స్ కాలనీ మొత్తం చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ స్మెల్ దగ్గర ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్, నియర్లీ 1 కిలోమీటర్ వరకు వచ్చేస్తుంది. దోమలు, విపరీతమైన దోమలు. ప్లస్ ఈ వాటర్, ఈ ఇంట్లో ఉన్న డస్ట్ క్లీనింగ్ కూడా ఈ రీసెంట్గా అయితే క్లీనింగ్ 1.5 మంత్ నుంచి ఆ క్లీనింగ్ సెక్షన్ కూడా పెద్ద వాటర్లో క్లీనింగ్ సెక్షన్ కూడా క్లియర్ చేయడం లేదు. దీనివల్ల ఈ వర్షం పడిందంటే మరీ విపరీతంగా ఈ స్మెల్ వచ్చేస్తుంది. దుర్గం చెరువు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చెరువు చుట్టుపక్కల కాలనీల నుంచి మురుగునీరు చెరువులోకి వస్తోంది. చెరువు పరిసరాల్లో ఉన్న పలు హాస్పిటల్స్ నుంచి మెడికల్ వేస్ట్ కూడా చెరువులోనే పడేస్తున్నారు. ఇతర కంపెనీల నుంచి వ్యర్థాలు వచ్చి చేరుతుండటంతో చెరువు నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ చెరువులో చేపలను కూడా పడుతున్నారు. చేపలు పట్టేవారు చనిపోయిన చేపలను చెరువు పరిసరాల్లో చెరువులోనే పడేయటంతో దుర్వాసన మరింత ఎక్కువైంది. చనిపోయిన చేపలను తీయకపోవడంతో చెరువు చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు దుర్వాసన వస్తోంది. దీంతో పర్యాటకులతో పాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగునీటి కారణంతో ఈగలు దోమలు పెరిగిపోయాయని, వీటి కారణంగా చెరువుకు వస్తే ఆహ్లాదం మాట దేవుడిరుగు కానీ రోగాలు మాత్రం ఖాయమంటున్నారు స్థానికులు. నా పేరు యూసుఫ్ అండి, మాదాపూర్లోనే ఉంటాను. మేము రోజు పొద్దున్నే వాకింగ్కి వస్తాం. ఈ దుర్గంధం దెబ్బకే మేము పొద్దున పూట రావటం లేదు. పొద్దున పూట అంటేనే బాగుంటుంది కదా, ఏది వాతావరణం. దాని గురించి ఇదిగో సాయంత్రం రావాల్సి వస్తుంది. వచ్చి రోజు కనపడ్డ ఆఫీసర్లకి, ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ చెబుతున్నాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరన్నా గట్టిగా చెప్పి అధికారులకి ఇది వాళ్ళకి చూపించి కొంచెం దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని నేను. రీసెంట్గా 1.5-2 months అవుతుంది. వాటర్ కూడా క్లియర్గా లేవండి. అంతకుముందు మామూలుగా ఈ సమ్మర్లో కొంచెం క్లియర్నెస్ బాగుండే, ప్లస్ వాళ్ళు లోపల చేసే ఏది ఈ మిషన్స్, క్లీనింగ్ మిషన్లు కానీ వాడుతుండే. ఇప్పుడైతే అసలు కనిపించట్లేదు, ప్లస్ వాడడం కూడా తక్కువ అయిపోయింది. దానివల్ల బాగా స్మెల్ వచ్చేస్తుంది, చేపలు కూడా చాలా చనిపోతున్నాయి. దుర్గం చెరువు చుట్టుపక్కల నివాసం ఉండే వాకర్లు చెరువు ట్రాక్ మీద వాకింగ్ చేస్తుంటారు. తెల్లవారుజామునే వాకింగ్ కి వచ్చే వారికి చేపల కంపుతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. చెరువు నిర్వాహకులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, పర్యాటకుల నుంచి టికెట్ల రూపంలో డబ్బులు వసూలు చేసే శ్రద్ధ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై లేదని స్థానికులు హెచ్ఎంటీవీ ఎదుట వాపోయారు. ఇప్పటికైనా స్పందించి చెరువును శుభ్రం చేయాలని, లేకుంటే సంబంధిత అధికారులను చెరువు దగ్గర గంటసేపు నిలబెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అండి వచ్చిన ఆఫీసర్లు అందరికీ చెబుతున్నాం, ఎందుకంటే డైలీ వస్తాను నేను. ఖచ్చితంగా 5-5:30కి ఇక్కడ ఉంటాం. అందరికి చెప్తున్నాం, కనపడ్డ వాళ్ళు అందరికీ, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అది చాలా చుట్టూ చచ్చిపోయి ఉన్నాయి చేపలు. ఇప్పుడు ఈ బోటింగ్ ఉంది కదా, ఈ బోటింగ్ రన్నింగ్ లో వాటికి తగిలి చచ్చిపోతున్నాయని నేను అనుకుంటున్నాను. అది మునికిరీరు కూడా కలుస్తుంది లోపల. ఈ బోట్లు తిరుగుతున్నాయి కదా ఫాస్ట్ గా, వాటిల్లో ధనమని తగలటంతో చచ్చిపోతున్నాయి. అది దీని గురించి పట్టించుకొని అధికారులు ఒకళ్ళిద్దరు వచ్చేసి, లేదా చుట్టూ ఒక మనిషిని పెట్టైనా రోజు తీయించేస్తే ఇది అయిపోద్ది. లేకపోతే వాళ్ళు వచ్చి నిలబడాలి. ఇక్కడ వాళ్ళు వచ్చి నిలబడితే ఆ వాసన చూశారనుకో, అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది. అంతే తప్ప వాళ్ళు దగ్గరికి అదే తన దాకా వస్తే కానీ తలనొప్పి తెలియదు అంటారు కదా, అప్పుడు అర్థమైద్ది. లేదా అప్పుడు దాకా ఎవరికి అర్థం కాదు. హైదరాబాద్లో పర్యాటక కేంద్రమైనటువంటి దుర్గం చెరువులో కలుషిత జలాలు చేరి చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో చెరువంతా దుర్వాసన వెదజల్లడంతో వాకర్స్, పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ సందర్శకులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంగు ఆర్బాటానికే దుర్గం చెరువు ఉంది తప్ప మెయింటెనెన్స్ సరిగా చేయటం లేదంటూ పర్యాటకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో రమేష్, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.